లేదా నీ పుచ్చ పేలిపోతుంది. చనిపోయిన రాజుకి బండికి ఏం సంబంధం? ఈశ్వర్రావే అక్కడి నుంచి మొట్టమొదట మరకతమనని ఎత్తుకుని వచ్చారు. వారు వాడిన వాహనం అది. అందులోనే ఆత్మ దానిని పట్టుకున్నది. అది మాత్రమే కాదు, విక్రమాదిత్యులు వాహన ప్రియులు కూడా. సాయికు అన్న ఫీలింగా ఈ గొంతేసుకుని సిచ్యువేషన్ లో డీటెయిల్స్ అవసరమా? పిచ్చిన పుస్కి నడపడం వచ్చా నీకు? ఎరా ఎలారా? ఇందులో బండి ఎలా దూరుతుంది బే? ఏంటి డ్రైవర్ లేడు? రేయ్ అటువైపు దిగాడేమో చూడు. డ్రైవర్ ఇట్రావయ్యా. డ్రైవరా? ఎవరయ్యా డ్రైవరు? నేను పైలట్ నయ్యా. డబ్బా ట్రక్ తోలుకుంటూ పైలట్ అని చెప్తున్నాడు రా. బండి తీరా. డోంట్ డిస్టర్బ్ మీ. ఆగరా రే. ఇక్కడ ఉన్నది మన ముగ్గురమే. నువ్వు కాకపోతే ఇంకెవరు తోలేరా? ఇది బండి, దీన్ని నేను తోలేను. నేను చెప్పింది నాకే చెప్తావేంట్రా జఫా? రే ఇది తీసుకోరా, ఇది తీసుకో. మామూలుగా వదలకూడదురా. తీరా సంచి. ఏంట్రా సన్యాసి దగ్గర తను తింటున్నారు? అన్నా ఈ బండిలోనే చేసుకొచ్చావన్నా. బండిని ఇక్కడ దూర్చింది కాక అడిగితే పైలట్ అంటున్నాడు. చాలా ఓవర్ చేస్తున్నాడు. ఏంటో అడగన్నా. సార్ నేను యుఎస్ లో పైలట్ సార్. నాకు పైలట్ ఉద్యోగం వస్తే నడిచొస్తానని 20 సంవత్సరాల క్రితం మొక్కున్నాను సార్. వీళ్ళిద్దరూ కలిసి ఇదొక బండి నేను తోలేనంటున్నారు సార్. న్యాయం మీరే చెప్పండి సార్. నన్ను ఊరెళ్ళిపోమంటారా, తిరుపతి వెళ్ళమంటారా సార్? వద్దు, మీరు తిరుపతికే వెళ్ళండి. వెళ్ళండి సార్, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఈ ప్రదేశమే. భయపడకండి. సమాధిలో మరకతమని లేదు గనుక అక్కడ ఏ శక్తి లేదు. దీన్ని కదిలించండి. ఇచ్చటనే రాజుగారి కలేబరం ఉన్నది. కానిండు పట్టుకోరా మంగరాజు. అందరు కలిసినట్టనే. జల్ది నూకుంటున్నా. రాకదస్తారా? నా హిస్టరీలో ఒకే ఒక మైకు ఒక స్పీకర్ నే పెట్టుకుని ఎంత పెద్ద డీల్ అయినా పూర్తి చేసేవాడిని. మొట్టమొదటిసారి నన్నే స్పాట్ కి రప్పించాను. సేఫ్ గా ఉంచుతా. ఎక్కడ్రా మరకతమణి? ఒక్క నిమిషం. ఏంటి? మా దగ్గర ఉందా? గన్ను చూపించింది చాలు. మన గన్స్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాయి? మీ కారు నుంచే కొట్టేశాం. అడిగిన దానికి ఎదుటివాడు సమాధానం చెప్తుంటే నువ్వేంట్రా? ఏంటయ్యా ఇది? తెలుగు మాస్టర్, చర్చలు జరుగుతున్నాయిగా. మన్నించండి, ఇది ఊహాతీతముగా జరిగింది. కన్ను నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది. ప్రశాంతంగా మాట్లాడి తెలుసుకుందాం. ఇందులో మాట్లాడడానికి ఏం లేదు. నాకు ఆ మరకతమణి కావాలి. నాకు ఆ మరకతమణి వద్దండి. అయితే మరీ సింపుల్. మనం క్లైమాక్స్ వరకు వెళ్లాల్సిన పని లేదు. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ఏంటి? క్లైమాక్స్ తప్పదంటావా? అది కాదు. మరి ఆ మరకతమణిని ముట్టుకుంటే విక్రమాదిత్యులు నిన్ను హతమార్చను. ఎవడ్రా వాడు? హలో, ఈడే బాస్. అయ్యో రై, మీకు నేనేమైనా తెక్కులోలా కనిపిస్తున్నానా? అరే కాదండి, ఆ మరకతమణిని తెలియక ముట్టుకుని తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చాం. నిజమే సార్. లక్కీగా మీ బండి కండిషన్ లో ఉంది కాబట్టి ప్రాణాలు కాపాడుకున్నాం. లేదంటే ఆ ఆత్మ ట్రక్ మమ్మల్ని చంపేసేది. ట్రక్? అవునన్నా, ఆ పాత తుప్పు పట్టిన ట్రక్కే. తుప్పట్టిన పాత ట్రక్?
ఆ ట్రక్ లోనే మేము లిఫ్ట్ అడిగి వచ్చావరా? లిఫ్టా? ఏమైనా మెంట్లా మీకు? ఇదిగో ఆ ట్రక్ లో ఎవరు లేరు, నడిపిందే దెయ్యం తెలుసా మీకు? ఓ ఆ పైలట్ మనిషి చూడడానికి కొంచెం తేడాగానే ఉన్నాడు, అందుకని వాడిని దెయ్యం అనిస్తావా? అన్నా డీల్ మాట్లాడకుండా డీలా పడిపోయారంటే. నేను చూసుకుంటాను రా. లేదు నాకు కాల్ చేసి. నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. రై ఈ భూతాల కథలు చెప్పకుండా మరకతమణి నాకు ఇచ్చాయి. సార్ నేను చెప్పేది వినండి సార్. ఒకవేళ దెయ్యం వస్తే నేను చూసుకుంటాను. ఇవ్వు. సరే సార్, మరకతమని నేను ఇక్కడ పెడతాను, ఆ తర్వాత మీరు తీసుకోండి, ఓకేనా? అంటే నువ్వు లోపల పెడతావు, ఆ తర్వాత నేను తీసుకోవాలి, అంతే కదా? అంతేనా? సరే పెట్టు పెట్టు, నేను తీసుకుంటాను. మరకతమని కావాలంటే వచ్చి తోయండి అయ్యా. రండి. అన్న పిలుస్తున్నా. నేను రావాలా? వెళ్ళి నెట్టరా. బాగా నెట్టరా. ఇది విక్రమాదిత్యుల వారి గడియమరం. మరకతమని ఆ కరవాలముపై ఉంచుడు. మంగరాజు పెట్టవరా? బలి బలి అత్యద్భుతం. తప్పించుకుంటుంది డింబకురారా. ఏంటి పని పూర్తయిందా? నేను తీసుకోవచ్చా? ఏంట్రా ఇది అడగ్గానే ఇచ్చేశారు, తీసుకోవచ్చా? ఏంట్రా ఈడు తీశాడు? అయ్యే తీశాను. దయ్యం ఎదురా వచ్చింది దీనికోసమే కదా, లటక్కని తీసుకుని చెట్టుకుని వెళ్ళిపోదామని. నేనే తెద్దాం అనుకున్నాను, చేతుల్లో గన్ ఉంది కదా, ఈలోగా నువ్వు తీసేశావు. ఓకే, గొడవ లేకుండా మాటలు జరగకుండా ఒక డీల్ పూర్తయింది. బాయ్. డబ్బులు బండ్లో ఉన్నాయిరా. ఎరా ఈ లగేజ్ ఇంటికి తీసుకొచ్చేవాళ్ళేంట్రా మీకు? ఏముందిరా ఇందులో ఇంత బరువుగా ఉంది? ఇదిగో తీసుకోండి, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్, మీరు చల్లకుండా సార్. అసలు మొదట్లో మిమ్మల్ని ఎందుకు పిలిచానని చిరాకు పడ్డాను, కానీ ఇప్పుడు మీరు వెళ్ళిపోతా అంటే కష్టంగా ఉందన్నా. తమ్ముడు మావయ్య మీరు ఖచ్చితంగా వెళ్ళి తీరాలా? అరే బుచ్చిగా, మీరు చెప్పిన పని అయిపోయిందిరా, మేమింక ఇక్కడ ఉండకూడదు. దీనినే అన్నమాచార్యుల వారు ఒక పదములో. మావయ్య కావాలంటే ఇన్ని పంపించేద్దాం మావయ్య. బయలుదేరదామయ్యా, టైం అయింది, వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. ఉండు పిల్లి గడ్డం, ఫస్ట్ టైం ఇద్దరు సెంటిమెంటల్ గా మాట్లాడుతున్నారు, ఇన్నాక పోదాం. సరేనన్నా, మేము వెళ్తాం. నేను పోయేదను. నా తేట తెలుగు, తేనెలూరు తెలుగు ఎప్పుడూ వర్ధిల్లాలి. జై తెలుగు తల్లి. చిన్నబ్బులు, సుబ్బారావు, చాలా థ్యాంక్స్ రా. ఒక్క నిమిషం, నా కోసం చిన్న పని చేస్తారా? చెప్పండి. అమీర్పేట మధురానగర్ 3వ వీధిలో నా వైఫ్ ఉంది, దానికి 4 పట్టు చీరలు కొట్టి పెట్టండి.
ఇప్పటిదాకా చినికి నువ్వే కట్టుకుంటావు. అలాగే అయితే ఇన్ని రోజులు ఆవిడ వాకిట్లోనే డ్యూటీ చేసామన్నమాట. నువ్వు ఉండు ఏమరా అమితాబ్ బచ్చన్, ఈ జయబాదునే ప్రాణం లెక్క లవ్ చేసినోలే. నీ తిల్ కృషి చేస్తలే. రఘునందన్, నా పేరు అలేఖ్య. ఇన్ని రోజులు నా గొంతు వినాలని ఆశపడ్డావు కదా, ఇదే నా గొంతు. అది మాత్రమే కాదు, ఐ లవ్ యూ. అమితాబ్ బచ్చన్ ఖాళీ మిమిక్రీ చేసిండ్రా. టెన్షన్ పడకు, రేకొస్తది, వెయిట్ చేయి. అరే ఓ సాంబా, నీకు రాదు. ఏడుస్తారట్రా? నాకు ఏడుపే రాదు, ఎందుకంటే నాకు కన్నీళ్ళే లేవు. మీరు చల్లగా ఉండాలరా, చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలరా. సరేరా, నేను వెళ్తాను. ఇంకా సరే బాబు, నా టైం ఇలా చచ్చింది. అమ్మా అమ్మా, వీళ్ళిద్దరు ఎవరో సీన్కి సంబంధం లేకుండా కూర్చున్నారు. అయ్యో అయ్యో, నువ్వు అప్పుడే చెప్పావు కదా, నేనే వినలేదు. అదేంట్రా అలా తరుముకొచ్చింది? ఏది సార్? అదే బాబు, ఆ బండే. ఆ ట్రక్కే కదా. నేను అప్పుడే చెప్పాను కదా మీకు, కదా దెయ్యం ట్రక్, దాంట్లో ఎవరు లేరని. మీరే నమ్మలేదు. ఒకడు బాబు, ఎవరూ లేరా? లోపల నుంచి ఓ నల్లటి ఆకారం దిగింది, చేతిలో మరకతమణి పెట్టుకున్న మా వాణ్ణి చంపేసింది. మిమ్మల్ని ఎలా వదిలేసింది? నేను అసలు ఆ మణిని ముట్టుకోనే లేదా. డబ్బులుంటే ఓ హార్లిక్స్ చెప్పు బాబు. నాకు బూస్ట్ చేసుకో అన్నా. నువ్వు ఆ పాదయాత్రకు వెళ్లిన పైలట్ కదూ, నువ్వు ఇంకా తెలంగాణ దాటలేదన్నమాట. ఎలా దాడతాను రా? నీ వాళ్ళంటే బాధ్యత లేకుండా తిరుగుతున్నారు, నువ్వు బాధ్యత లేకుండా తిరుగుతున్నావేంట్రా? అయ్యో, నువ్వేం చెప్పదలుచుకున్నావో త్వరగా చెప్పవయ్యా, నాకు ఓపిక లేదు. ఆ చెయ్యి చూపించు. చెయ్యేందుకు జ్యోతిష్యం చెప్తావా ఏంటి? ఆ చెయ్యి చూపించు. అరే చాపండి, ఇదిగో తిరుపతి ప్రసాదం. వదిలించుకున్న దరిద్రాన్ని మళ్ళీ తెచ్చావేట్రా? ఇదెక్కడి నుంచి తెచ్చావురా? అయ్యో, రే ఒక కారు కాదురా, 2 కార్లలో వచ్చి తెచ్చారు. వచ్చేటప్పుడు కారులో వచ్చారు, వెళ్ళేటప్పుడు బాధ్యత ఉన్నక్కర్లేదురా. నిన్నేమో రోడ్డు మీద పడేసెళ్తావా? నేను చూశాను కాబట్టి సరిపోయింది, ఇంకెవరికైనా దొరికితే తిరిగిస్తారా? సర్లే, నాకు పాదయాత్రకు టైం అయింది, నేను బయలుదేరుతాను. నువ్వు పాదయాత్ర అంటూ నన్ను శవయాత్రకు పంపిస్తావేట్రా? వీళ్ళేర్రా? వాళ్ళు పారిపోయి అరగంట అయిందిరా, నేను బయలుదేరుతాను రా బాబు. మనము పరిగెత్తాలరా, లేదంటే బండి వచ్చేస్తుంది. బండి మన మీద ఎక్కేస్తుంది. మన మీద బండి ఎక్కుతుందా?